మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్తారనేది అసత్య ప్రచారమన్నారు. కేసీఆర్ కు సవాల్ విసురుతున్నారని, దమ్ముంటే తమను టచ్ చేసి చూడాలని సవాల్ చేశారు. 3 నెలల్లో 3 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే మిగులుతారని కోమటిరెడ్డి అన్నారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటీ అన్నారు. కాంగ్రెస్ వచ్చినందుకు కరువు రాలేదని, కేసీఆర్ 10 ఏళ్ల పాలన పాపాల వల్ల కరువు వచ్చిందని కోమటిరెడ్డి అన్నారు. కేసీఆర్ కొడుకుగానే కేటీఆర్ కు గుర్తింపన్నారు. ఎన్నికలు ముగిశాక అన్ని హామీలు అమలు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఎంత ధైర్యం ఉన్నారే, దొంగతనంగా దొంగ దీక్షలు చేసి విటమిన్ డి ఇంజక్షన్ తీసుకొని నా దగ్గర 50 పేపర్లు ఆ కోన ప్రకాశం ఆర్టీఐ తీసుకొని మొత్తం నాకు ఇచ్చిండు. ఇంజక్షన్ తీసుకుంటే 50 ఏళ్ళు కూడా బతకొచ్చు. సావు నోట తలకాయ పెట్టినా అని చెప్పి, తెలంగాణ తెచ్చినా అని చెప్పి దొంగ మాటలు మాట్లాడి, దళితులకు 3 ఎకరాలు ఇస్తా అని, ముఖ్యమంత్రి చేస్తాను మోసం చేసి, ఇక మా గవర్నమెంట్ జోలికి వస్తావు బిడ్డ, ఈ సంగతి చెప్తాను. నువ్వైతే మళ్ళాసారి ఆ మాట మాట్లాడితే మేము భూమి ఇచ్చి కట్టని టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కూడా పునాదులతో సహా లేపేస్తాను. మళ్ళాసారి మీరు మాట్లాడితే మేము తలుచుకుంటే ఇప్పటికే మీ దగ్గర 30 మంది ఎమ్మెల్యేలు మా దగ్గరకు వస్తున్నాయి. మేము వస్తానన్నా వద్దంటున్నాం. వాళ్ళు బలవంతంగా కొందరు వస్తున్నారు, మేము సపోర్ట్ చేస్తామని. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలకు సంబంధించి మరింత అప్డేట్స్ మా నల్గొండ ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. బలరాం, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ రోజు నల్గొండలో పర్యటిస్తున్న సందర్భంలో ఇటు బీఆర్ఎస్ అధినేత కేటీఆర్, అదేవిధంగా బీఆర్ఎస్ పైన తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కాలంలో ముఖ్యంగా ఇటీవల ఒక ప్రెస్ మీట్ లో కేసీఆర్ రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో, అదేవిధంగా ఇతర బీఆర్ఎస్ నేతలు పదే ఇటు కొంతలోనే కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుంది, ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ఉండదని చెప్పి పదే చేస్తున్న వ్యాఖ్యల నేపథ్యంలోనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారని చెప్పవచ్చు. ఇప్పటికీ ఇటు దాదాపు 30 మంది వరకు కూడా తమతో టచ్లో ఉన్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఎన్నికల తర్వాత కేవలం 3 మాత్రమే, ఇటు కేటీఆర్ మరొకరు మాత్రమే ఉంటారు ఎమ్మెల్యేలుగా బీఆర్ఎస్ తరఫున. మిగతా వాళ్ళందరూ కూడా తమ పార్టీకి వచ్చేస్తారని చెప్పి ఒక సంచలన వ్యాఖ్యలు చేయడంతో పాటు ఇది పదే ఒక ప్రజాస్వామ్యంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వం పడిపోతుందని చెప్పడం అంటే ఇంత బేరాలు చేస్తూ ఇటు ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేస్తున్నారా అని చెప్పి ఆయన ప్రశ్నించారు. అదే సందర్భంలో తమను టచ్ చేస్తే ఇటు బీఆర్ఎస్ ఆఫీసును కూడా టచ్ చేయాల్సి వస్తుంది, భూమి ఆ పునాదులతో సహా బీఆర్ఎస్ ఆఫీసును కూడా తొలగించాల్సి వస్తుందన్న ఒక తీవ్రమైన వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఇటు వివిధ అంశాలకు సంబంధించి, అంటే ఏదైతే పథకాలకు సంబంధించి కూడా ఎన్నికల తర్వాత పూర్తి స్థాయిలో అన్ని హామీలు అమలు చేస్తాం. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రైతు రుణమాఫీ ఎన్నడూ కూడా ఏకకాలంలో అమలు చేయలేదు. దానికంటే భిన్నంగా మేము అందరికీ న్యాయం జరిగేటట్టు అమలు చేస్తాం. దాంతోపాటు ఇటు కృష్ణా జలాల విషయంలో కూడా జగన్ చేసే కుట్రల వల్లనే తెలంగాణకు అన్యాయం జరిగిందని చెప్పి కూడా ఆయన ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇతర అంశాలకు సంబంధించి కూడా ఏదైతే రేవంత్ రెడ్డి పైన వివిధ సందర్భాల్లో కేసీఆర్ వ్యాఖ్యల నేపథ్యంలో కేసీఆర్ పైన విమర్శలు చేస్తూ కేసీఆర్ ఇటు దొంగ పాస్పోర్ట్ చేసి నాయకుడిగా వచ్చారని, కేసీఆర్ లాగా రేవంత్ రెడ్డి చిన్నగా దండాలు చేయలేదని చెప్పి కూడా ఆయన ఆరోపించారు. అదేవిధంగా ఇటు పార్లమెంట్ ఎన్నికల్లో అసలు బీఆర్ఎస్ అనేది థర్డ్ ప్లేస్ కి మాత్రమే పరిమితం అవుతుంది. చాలా ప్రాంతాల్లో ఇటు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మాత్రమే పోటీలో ఉన్నది ఒక అభిప్రాయం కూడా, అంటే ప్రజల్లో కూడా ఇదే విధమైన చర్చ జరుగుతుందని చెప్పి కూడా ఆయన చెప్పారు. దాంతోపాటు కవిత అరెస్ట్ మీద కూడా ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. కవిత పరిస్థితి చాలా జారేస్తుందని చెప్పి, కేసీఆర్ చేసిన పాపాల వల్లే కవిత ఈ రోజు జైలుకి వెళ్ళింది. అంటే కనీసం ఆ కవిత అరెస్ట్ మీద తన కూతురు అరెస్ట్ అయ్యి ఈ రోజు నుంచి జైల్లో ఉన్నప్పటికీ కూడా కనీసం కేసీఆర్ స్పందించే పరిస్థితి లేకుండా పోయిందని చెప్పి కూడా ఆయన చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది. ఓవరాల్ గా మాత్రం ఇటీవల కాలంలో ప్రభుత్వం పైన, కాంగ్రెస్ ప్రభుత్వం పైన రేవంత్ రెడ్డి టార్గెట్ గా బీఆర్ఎస్ నేతలు పదే చేస్తున్న వ్యాఖ్యలకు ఒక ధీటైన సమాధానం చెప్పాను అని చెప్పి ఒక కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అదేవిధంగా ఇతర మంత్రులు కూడా ఆ విధంగా స్పందించాలి అన్న ఒక అభిప్రాయం అయితే కాంగ్రెస్ వర్గాల్లో కనిపిస్తా ఉంది. ఆ సందర్భంలోనే ఈ రోజు వ్యాఖ్యలు చేసినట్టు చూడవచ్చు. బలరాం. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.